ఏట్రా కృష్ణ ఎంతోసారి కొన్నావు ఈరోజు? అదేనే పక్క ఊర్లో నాకు వచ్చిన స్థలం ఉంది కదా, ఈరోజు చెల్లిపోయింది. ఇప్పుడు అమ్మ రే భద్రిక, మా దగ్గరే పనిచేస్తూ ట్రాక్టర్లో లెక్క మీద వెళ్లాల్సిన బండల్ని పక్కకు చేసి పక్క వ్యాపారం అమ్మేస్తున్నావా? అమ్మగారు మీరు వచ్చిన రేటి? ఏం లేదురా, మామూలుగా వచ్చాను. ఒక పాలి మొగుడు పిల్లలు ఇద్దరు బాగా ఆలోచించుకొని చెప్పండి. బలవంతం ఏటి లేదు. ఏడు చేద్దామా? ఏడు చేద్దాం అంట మామా. మరి వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చేసినాను. ఆ కౌన్సిలర్ సంగతి తెలుసా నీకు? పంచాయతీకి వచ్చినానికి ఎర్రోళ్ళ కనిపిస్తున్నా. పిసిరి నుంచి కబురు వచ్చింది వచ్చినాను. నీ కబుర్లు చెప్పడానికి కాదు, ఏదో ఒకటి తేలాలి కదా. ఇప్పుడు ఏటి చేస్తాం మామా? నాకు అదే అర్థం కావడం లేదే. ఈ ఊర్లో మనకి ఎవరు సాయం చెయ్యలే.